మన కంపెనీలో సీఈఓలు సూపర్ సీఈఓలు అయిన తర్వాత ఈ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళాలి. నా మీద ప్రేమతో, నా మీద నమ్మకంతో ఎక్కడికో తీసుకెళ్ళారు. అన్ని రాష్ట్రాలకి. లైన్ ప్రసాద్ డాడీ కానీ ఇంకా అలాంటి వాళ్ళు సీఈఓలు అందరూ పేర్లని చెప్తే లేట్ అయిపోతుంది. రమణ గారు కానీ చాలామంది ఉన్నారు. వెంకట్రావు గారు, ఒడిశా వెంకట్రావు గారు, ప్రేమ్ గారు, అందరి పేర్లు చెప్పలేను. టీఎల్పురంలో అయితే నాంది. వీళ్ళందరూ అంత చేసిన తర్వాత దేవుడు ఎందుకో నాకు ఈ పెరాలసిస్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకో తేల్చుకుందాం తర్వాత. దేవుడితో కాదు, జీవితంతో. నేను అనుకుంటాను నేనేదో తప్పులోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను కూర్చోబెట్టకపోతే నీ అవసరం చాలా ఉంది ఈ లోకానికి, వీళ్ళందరికీ. మరి నువ్వు ఇలా స్పీడ్ అవ్వద్దని చెప్పేసి 2 ఏళ్ళు కాలు చెయ్య వంచి మొరను కూర్చోబెట్టాడు. కానీ కసి తగ్గల. కానీ నాలో ఉన్న ఆ ఫైర్ బాల అలాగే పనిచేశాను. ఇప్పుడు కొంచెం నడుస్తున్నాను, కూర్చున్నాను. యాక్చువల్గా ఇక్కడ గచ్చు పైన కూర్చున్నాను, కింద ఫ్లోర్ పైన కూర్చున్నాను. సో ఇప్పుడు ఫ్రీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు వెళ్ళు, నీతో పని ఉన్నది, చాలామంది ఎదురు చూస్తున్నారు. నేను చేస్తాను, చేసి చూపిస్తాను. డబ్బు అంటే ఏటో చూపిస్తాను, ప్రేమ అంటే ఏటో చూపిస్తాను, బంధం అంటే ఏటో చూపిస్తాను, మాట నిలబెట్టుకోవడం అంటే ఏటో చూపిస్తాను. మళ్ళీ మీ ప్రేమ కోసం ఎంత పనైనా చేస్తాను. మీరు ఆ రోజు సన్రైజ్లోకి వచ్చి నన్ను చూసి మీరు కొట్టిన కేరింతలు, తండ్రి పిల్లలకి బుక్స్ తెచ్చినప్పుడు, చాక్లెట్స్ తెచ్చినప్పుడు ఎంత ఆనందంతో కేరింతలు కొడతారు. అంతలా కేరింతలు కొట్టారు. నాకు మళ్ళీ కావాలి, మళ్ళీ మీ కేరింతలు కావాలి. మీరు కావాలి. వదలను. మళ్ళీ వస్తాను. ఈ టూర్ అయిపోయిన వస్తాను. అయిపోయింది సార్. ఓకే, చేద్దాం. డిసెంబర్ నాటికి బేసిటీ ఉండకూడదు. నేను ప్లాన్ చేసుకుని వచ్చాను. కాయిన్ తోటే ప్రపంచాన్ని జయించుదాం. 1,00,000 ఎందుకు వెళ్దో నేను చూస్తాను. 1,00,000 ఎందుకు వెళ్దో నేను చూస్తాను. లవ్ యూ డాడీస్. టైం అవుతుంది, ఈ పని మీద వెళ్తాను. వస్తున్నాను.